నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిపై భూకబ్జా ఆరోపణలు వెలువెత్తాయి. తనకు చెందిన 300 గజాల విలువైన స్థలాన్ని సుధీర్ రెడ్డి అక్రమంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంలో బెదిరింపులకు పాల్పడుతున్నారని గోపు బాలరాజ్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. గట్కేసర్ మండల పరిధిలోని చౌదరిగూడ రెవెన్యూ సర్వే నంబర్ 753 నుండి 868 సర్వే నంబర్లో తనకు చెందిన 300 గజాల ప్లాట్ పక్కనే మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డికి సంబంధించిన స్థలం ఉందని, సుధీర్ రెడ్డి తన పలుకుబడిని ఉపయోగించి నా 300 గజాల ప్లాట్లను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, నా ప్లాట్ చుట్టూ ఏర్పరచుకున్న ఫెన్సింగ్లను ధ్వంసం చేసి అక్రమంగా చొరబడి కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. దీనికి అడ్డు చెప్పబోతే పక్కకు తప్పుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని నన్ను భయప్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తన స్థలాన్ని కాపాడుకోవడం కోసం న్యాయ పోరాటం చేస్తానని గోపు బాలరాజ్ యాదవ్ స్పష్టం చేశారు. నేను ఇక్కడ ఈ 300 గజాల స్థలం ప్లాట్ నంబర్ 240 మేము 84లో ఇక్కడ ఈ ప్లాట్ కొనడం జరిగింది. మేము రూమ్ వేసుకున్నాం, కరెంటు మీటర్ ఉంది నా పేరు మీద, ఎల్ఆర్ఎస్ కూడా కట్టినాం, మాకు అన్నీ ఉన్నాయి. చుట్టూగా మేము కడీలు వేసి పెంచింగ్ వేసి కంపౌండ్ వాల్ మాది పెట్టుకొని ఇక్కడ ఉంటున్నాం. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషి మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధిరెడ్డి ఒక 50 మంది గుండాలను పెట్టి జేసీబీలు పెట్టి రూమ్ కూలగొడతా అని చెప్పి ఈ కడీలను ఎరగొట్టి దంసనం చేసి చెట్లన్నీ వీకేసి అంతా సాఫ్ చేసి కంపౌండ్ వాల్ పెడుతుంటే నా ప్లాట్లకు ఎందుకు వచ్చినావు, నువ్వు ఇక్కడ పెట్టొద్దని నేను అడ్డుకుంటే పొద్దున ఒక 100 మంది వచ్చి ఇక్కడ నీది కాదు, అది సుధిరెడ్డి సార్ అని చెప్పి బెదిరియడం జరిగింది. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఈ ప్లాట్ నేను కొనుక్కున్న పైసలు పెట్టి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇక్కడ మొత్తము దొంగ లేవాట్లు చేసి మొత్తం కబ్జాలు పెట్టి అన్నీ వాళ్ళకింత వీళ్ళకింత జాగాలు ఇచ్చి మేనేజ్ చేసుకొని పాత లేవట్ ఎప్పటిదో దేశం అంజే చనిపోయిన ఉంది ఆ లేవట్ స్టాంప్ వేసుకొచ్చి 85లో చేసినట్టుగా దొంగ లేవాట్లు చేసి ప్లాట్లలో అందరినీ బెదిరించి ఇంత అంతా ఇచ్చి ఎలగొట్టి మళ్ళీ రీసేల్ లేవట్ చేయడం జరిగింది. నన్ను ఏమంటే నేను ఇవ్వలేదు, నా ప్లాట్ అట్లనే పెట్టుకున్నా, ఇప్పుడు నీది కాదు ప్లాటు, ఇది కొత్త లేవట్ ప్రకారం మాదని చెప్పి నా మీద కొట్లాడుతున్నారు. చాలా నన్ను ఇబ్బందులు పెడుతున్నారు. వీళ్ళతోని నాకు ప్రాణభయం ఉందని కూడా నేను ఇక్కడ మీడియా మిత్రులకు, పేపర్ వాళ్లకు, అందరికీ పోలీస్ శాఖ వాళ్లకు అందరికీ విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏం జరిగినా ఆయనదే బాధ్యత అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. నా ప్లాటు వదిలిపెట్టి ఆయన పెట్టుకోమని నేను వద్దంటలే, కానీ నా ప్లాట్లకు వచ్చి కబ్జా చేసి నా దాంట్లో గోడ పెడితే నేను చట్టరీతి ప్రకారం నాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతాను. కరెంటు బిల్లు ఉంది, కరెంటు బిల్లు ఇగో నేను 84 డాక్యుమెంట్ ఉంటుంది, 93 డాక్యుమెంట్ ఉంటుంది, 2016 డాక్యుమెంట్ ఉంటుంది. 3 డాక్యుమెంట్లు పద్మ అని మా చెల్లె, ఆమె పేరు మీదకి వెళ్ళి నేను చేసుకున్నా. ఒక ముస్లిం ఉంటే 84లో ఆయన దగ్గరికి వెళ్ళి ఆమె పద్మ పేరు మీద చేసినాం, ఆమె పేరు మీదకి వెళ్ళి నేను చేసుకున్నా. 2016లో ఆమెకు చేసింది ఎప్పుడంటే 93లో ఆమె చేసుకున్నది, ఆమె దగ్గరికి వెళ్ళి నేను చేసుకున్నాను. 3 లింకు డాక్యుమెంట్లు ఉంటాయి. ఈడ కరెంటు మీటర్ తీసుకున్నా, నా పేరు మీద కరెంటు మీటర్ ఉంది, రూమ్ కట్టిన, రూమ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఆ ప్లాట్లో నేనున్నా, కానీ ఇప్పుడు నాది కాదని చెప్పి ఆయన నా మీద చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. దీన్ని అంతా కడీలాన్ని ఎరగొట్టి ధ్వంసం చేసి వైరంతా వీకేసి ఇబ్బందులు పెడుతున్నాడు. నాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాడు.